కమిటీ సభ్యులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒగ్గోడు స్థలము 73 ఎకరాలకు పైబడి ఉన్నది. ఆ ఒగ్గోడు స్థలానికి అంజుమన్ ఉర్దూ తరఫీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. దానికి ప్రెసిడెంట్ కూడా మా ఎమ్మెల్యే నాసిబ్ ఉన్నారు. పాత కమిటీ కూడా ఉంది. కానీ ఆ ఒగ్గోడు ల్యాండ్కు ఐటీ కంపెనీలకు అప్పగించేందుకు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఒగ్గోడు స్థలము, ఎవరు కూడా కొనేదానికి ఎవరు అమ్మేదానికి ఆస్కారం లేదు. ఇది ఇంకొకటి ఏమంటే ముస్లింలు దళితుల కంటే హీనంగా ఉన్నారని చెప్పేసి సర్కార్ కమిటీ కూడా చెప్తుంది. అలాంటి సమయంలో ఐటీ కంపెనీలకు ఇంత పెద్ద 1000 కోట్ల పరాబట్టి చెప్పడము ఇది కరెక్ట్ కాదు. ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి డెవలప్మెంట్ ముస్లిం చేయండి, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో లబ్ధి పొందవచ్చు, దాని ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇది ఐటీ కంపెనీలకు అప్పగించడం అనేది మేము ఇది ఖండిస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదైనా యూనివర్సిటీ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా పెద్ద హాస్పిటల్ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా ఒక మంచి కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కూడా ప్రజలందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, కమ్యూనిటీ కూడా మేలు ఉంటుంది. అలాంటి స్థలాన్ని ఈరోజు కార్పొరేటర్లకు అప్పచెప్పడము 1000 కోట్ల రూపాయలు ఇలా దుర్వినియోగించడము మేము దీన్ని ఖండిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, అందరికీ సంప్రదింపులు చేసిన తర్వాతనే దీన్ని మీ అందరూ మాట్లాడతాం, దాని తర్వాత చేస్తామన్నారు. కానీ ఒకవేళ ఇది ప్రభుత్వం కానీ ఇట్లో ప్రభుత్వంలో చిన్న అధికారులు కానీ దీనికి దోచుకునే దానికి ఏదన్నా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తే మేము ఊరుకున్నాము. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఒగ్గోడు స్థలం కనుక ఒగ్గోడు నిబంధనలు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్రం అంతటా కూడా ఆందోళన కూడా చేసేదానికి సిద్ధమైతే లేదు, ముందు చట్టపరంగా కలెక్టర్లు కలిసిన తర్వాతనే ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ కలవడం జరిగింది.